ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. డే ఫ్రెండ్స్, మనం 12th జనవరి 2025లో జరిగినటువంటి టెట్ సోషల్ స్టడీస్ పేపర్ షిఫ్ట్ 1 పేపర్లో ఉన్నాం. ఇది మనకి పార్ట్ 3 అండి. సో ఇంతకుముందు మనం 2 పార్ట్స్ చేసాం, ఇది లాస్ట్ పార్ట్. సో లెట్స్ బిగిన్ విత్ దిస్ క్వశ్చన్. సారీ, రైట్. In India, the maximum number of ministers allowed in Union Council of Ministers. అసలు మన ఇండియాలో, భారతదేశంలో కేంద్ర మంత్రి మండలిలో అనుమతించబడిన గరిష్ట మంత్రుల సంఖ్య, అసలు మంత్రులు ఎంతమంది ఉండొచ్చు, ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు, అది అసెంబ్లీలో అయినా గుర్తుపెట్టుకోండి, అది అసెంబ్లీలో అయినా లేదా లోక్సభ రాజ్యసభ నుంచి అయినా అంటే సెంట్రల్లో అయినా యూనియన్ గవర్నమెంట్లో అయినా ఇట్ నాట్ ఎక్సీడ్ మోర్ దెన్ 15%. 15% కంటే 15% కంటే ఎక్కువ దాటొద్దు అన్న నిబంధన వచ్చింది. అంటే 12 మెంబర్స్ కంటే తక్కువ కావద్దు, 12 మెంబర్స్ కంటే తక్కువ ఉండొద్దు. అండ్ సో 15% ఉండాలి. సో ఇది కన్ఫ్యూజ్ అవుతారేమో. సో ఇట్ షుడ్ బి 15%. మంత్రుల సంఖ్య ఒక ప్రభుత్వంలో 15% ఉండొచ్చు. సో లోక్సభలో 15%, అలాగే అసెంబ్లీలో కూడా ఉన్న సభ్యులలో 15%. నెక్స్ట్ క్వశ్చన్. అమిత్రఘాత వాస్ టైటిల్ ఆఫ్ మౌర్యన్ రూలర్. మరి అమిత్రఘాత అనేటటువంటి టైటిల్ ఎవరికి ఉన్నది? సో వీళ్ళ చంద్రగుప్త మౌర్య, ఈయనకున్న టైటిల్ ఏంటి? రాజాది రాజా. ఈయన పేరు రాజాది రాజా. మరి అశోకుడుకున్న టైటిల్ ఏంటి? ప్రియదాసి లేదా పియదాసి. ఈయనకున్నటువంటి పియదాసి లేదా ప్రియదాసి అని అనొచ్చు. తర్వాత దేవానాం ప్రియ ప్రియదాసి ఈయన యొక్క టైటిల్స్. అశోకుని యొక్క కుమారుడు మహేంద్ర అండ్ కూతురు సంగమిత్ర, అశోకుని యొక్క డాటర్ అండ్ సన్. తర్వాత బిందుసారుడు ఎవరండి? బిందుసారుడు చంద్రగుప్త మౌర్య యొక్క సన్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య అంటే చంద్రగుప్త మౌర్యుని యొక్క కుమారుడే బిందుసారుడు. బిందుసారి యొక్క బిరుదు ఏంటంటే అమిత్రఘాత. దీన్నే డెస్ట్రాయర్ ఆఫ్ ఎనిమీస్ అంటారు, ఇంగ్లీష్లో డెస్ట్రాయర్ ఆఫ్ ఎనిమీస్ అని పిలుస్తారు. సాంప్రతి ఎవరు? ఈయన గ్రాండ్ సన్ ఆఫ్ అశోకుని యొక్క మనవడు ఈయన సాంప్రతి. నెక్స్ట్ క్వశ్చన్. శివునికి అంకితం చేయబడిన కందారియ మహాదేవ ఆలయం దంగదేవరాజుచే నిర్మించబడినది. మరి ఈ రాజవంశానికి చెందినది. మరి ఈ దంగదేవరాజు ఏ వంశానికి చెందినవాడు? ద కింగ్ దంగదేవ కన్స్ట్రక్టెడ్ కందరియ మహాదేవ్ టెంపుల్ విచ్ వాస్ డెడికేటెడ్ టు లార్డ్ శివ బిలాంగ్ టు విచ్ డైనస్టీ? అది చందేల డైనస్టీ. చాలా చాలా ఇంపార్టెంట్, చందేల డైనస్టీ. మరి ఈ చందేల డైనస్టీలో ఉన్నటువంటి గ్రేటర్ రాజు ఎవరంటే విద్యాధర వాజ్ ద గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ చందేల డైనస్టీ, రైట్. తర్వాత కందరియ మహాదేవ ఆలయం ఎక్కడుంది? మధ్యప్రదేశ్. కందరియ మహాదేవ ఆలయం ఇది మధ్యప్రదేశ్లో ఉంది. చోళ డైనాసిటీ ఫౌండర్ ఎవరు? విజయాలయ. మరి గ్రేటెస్ట్ రూలర్ ఎవరు? గ్రేటెస్ట్ రూలర్ ఎవరంటే రాజరాజ చోళ వన్ గ్రేటెస్ట్. ఫౌండర్ ఏమో విజయాలయ. మరి చోళ దేని గురించి? లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి చాలా ఫేమస్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. పల్లవ సింహ విష్ణు. పల్లవ ఫౌండర్ ఎవరు? సింహ విష్ణువు. మరి గ్రేట్ ఎవడు? నరసింహ వన్. చోళ విజయాలయ. సో గుప్తా మర్చిపోయాం కదండి. గుప్తా ఫౌండర్ గుప్తా ఫౌండర్ ఎవరు? శ్రీగుప్త. మరి గ్రేటెస్ట్ రూలర్ ఎవరు వీళ్ళ దాంట్లో? గ్రేటెస్ట్ రూలర్ ఎవరు? సముద్రగుప్త. సో గుప్తా పీరియడ్ ఈస్ కాల్డ్ యాజ్ గోల్డెన్ పీరియడ్ ఇన్ ఇండియా. గుప్తలు పరిపాలించిన కాలాన్ని స్వర్ణయుగంగా చెప్తారు. సో ఈ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. This act of the British government curbed fundamental rights such as freedom of expression and strengthened police wars. So అది
1919 దీన్ని రౌలట్ చట్టం అంటారు. దీన్ని గాంధీజీ బ్లాక్ యాక్ట్ అని చెప్పడం జరిగింది. గాంధీజీ దీన్ని బ్లాక్ యాక్ట్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే దే కెన్ అరెస్ట్ ఎనీ వన్ వితౌట్ ఎనీ వారెంట్. దే కెన్ అరెస్ట్, ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు, వారి యొక్క ప్రాపర్టీని వాళ్ళు తీసుకోవచ్చు. దే కెన్ కాన్ఫిసికేట్ దే ప్రాపర్టీ, వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ని స్వాధీనం చేసుకోవచ్చు. అంటే బ్రిటిష్ వారు అనుమానితులు ఎవరైతే ఉంటే అనుమానితులను అరెస్ట్ చేయవచ్చు, వారి యొక్క ప్రాపర్టీని స్వాధీనం చేసుకోవచ్చు అనేది ఈ రౌలట్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని గాంధీజీ బ్లాక్ యాక్ట్ అని చెప్పాడు. సరే, ఇల్బర్ట్ బిల్ అంటే ఏంటి? ఇల్బర్ట్ బిల్ 1883లో వచ్చింది. అకార్డింగ్ టు దిస్, ఇండియన్ జడ్జెస్ కెనాట్ టేక్ యూరోపియన్స్ కేసెస్. అంటే భారతీయులు యూరోపియన్లను విచారించకూడదు. అంటే ఇండియన్ జడ్జెస్ ఎవరి కేసులను విచారించొద్దు? యూరోపియన్ కేసెస్. అంటే యూరోపియన్లకు యూరోపియన్ జడ్జే కావాలన్నట, యూరోపియన్స్కి యూరోపియన్ జడ్జే ఉండాలంట, ఇండియన్ జడ్జి ఉండకూడదట. అదే ఇల్బర్ట్ బిల్లు. తర్వాత నెక్స్ట్, ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1833. ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1883 ఏం జరిగిందంటే, గవర్నర్ ఆఫ్ బెంగాల్ చేంజ్డ్ యాజ్ గవర్నర్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. గవర్నర్ ఆఫ్ బెంగాల్ అనేటువంటి పదవిని గవర్నర్ ఆఫ్ ఇండియా చేసిండు. అంటే ఇక్కడ లాస్ట్ గవర్నర్ ఎవరు? లాస్ట్ గవర్నర్ విలియం బెంటిక్. సో ఈయనని గవర్నర్ ఆఫ్ ఇండియా చేసేసారు. సో ఫస్ట్ గవర్నర్ ఎవరు? విలియం బెంటిక్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, లాస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ విలియం బెంటిక్. సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటిక్. రెగ్యులేటింగ్ యాక్ట్, ఫస్ట్ యాక్ట్ వాజ్ మేడ్ బై ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. భారతదేశాన్ని పరిపాలించడానికి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేసినటువంటి మొదటి యాక్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ అని చెప్పవచ్చు. ఓకే, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడానికి, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారాల గురించి ఇది ఫస్ట్ యాక్ట్, ఇండియాలో మొట్టమొదటి యాక్ట్ ఇదే. నెక్స్ట్, సెక్యులరిజం గురించి ఒకటి ఇచ్చారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రైట్లీ డిస్క్రైబ్ ద టర్మ్ సెక్యులరిజం? అసలు సెక్యులరిజం అంటే ఏంటి? సెక్యులరిజం అంటే తెలుగులో ధర్మ నిరపేక్షత. అంటే రాజ్యానికంటూ సొంత మతం లేకపోవడం, లేదా దీని ఏం చెప్పవచ్చు? నో స్టేట్ రిలీజన్. అంటే గవర్నమెంట్కి రిలీజన్ అంటూ ఉండదు. సో రాజ్యం ఒక ప్రత్యేక మతానికి ఎలాంటి ప్రత్యేక అధికారం, అనుకూలత ఇవ్వదు. సో ఇట్ డజంట్ హ్యావ్ ఇట్స్ ఓన్ రిలీజన్. అంటే రాజ్యానికి ప్రత్యేకమైన మతం అంటూ ఉండదు. ద స్టేట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలీజన్. రాజ్యంలో ఏ మతాన్ని అనుసరించదా? నో, అన్ని మతాలను అనుమతిస్తుంది. అన్ని మతాలను తమ రాజ్య మతాలుగా అంగీకరించే రాజ్యం నో. నెక్స్ట్, ఇది కూడా కాదు. సో ఆన్సర్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ కేవ్ 15 of Ellora, the picture showing Vishnu as Narsimha, the man lion was the work of the spirit. ఓకే, వండర్ఫుల్ అండి. ఇది ఎల్లోరాలోని 10వ నంబర్ గుహలో విష్ణువును నరసింహునిగా చూపిస్తున్నటువంటి చిత్రం ఎవరి కాలం నాడిది? పల్లవులదా? కాదు, ఇట్ వాజ్ రాష్ట్రకూటుల యొక్క కాంట్రిబ్యూషన్, చాలా ఫేమస్ కాంట్రిబ్యూషన్ రాష్ట్రకూటాస్. అసలు రాష్ట్రకూటాస్ ఏం చేశారు? రాష్ట్రకూటాస్ ఎల్లోరాలోని కైలాసనాథ టెంపుల్, ఇది అసలు వండర్. గుట్టని చెక్కుకుంటూ, ఇది ఒక కొండ ఉందనుకోండి, ఈ కొండను పైనుంచి చెక్కుకుంటూ ఈ ఒక ఆలయాన్ని నిర్మించారు వాళ్ళు. ఎలిఫెంటా కేవ్స్, ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయం, ఇవి మన రాష్ట్రకూటులు నిర్మించినవి. పల్లవ చూద్దాం. సరే, పల్లవ గురించి ఏం తెలుసు? పల్లవాస్ వీళ్ళు మహాబలిపురం నిర్మాత. మహాబలిపురం దగ్గర వీరు ఏముంది? తీర దేవాలయం, షోర్ టెంపుల్ అంటారు. తీర దేవాలయం. అండ్ ఇంకోటి కైలాసనాథ ఆలయం, కంచిలోని కైలాసనాథ ఆలయం కంచి. మరి వీళ్ళు చాహమనాస్ రాజస్థాన్, రణథంబోర్ రాజస్థాన్లోని రణథంబోర్. చాళుక్యుల గురించి చూద్దాం. చాళుక్యాస్ చాలా ఫేమస్. వీళ్ళు కేవ్ టెంపుల్ నిర్మించారు. వీళ్ళు విరూపాక్ష ఆలయం, తర్వాత పట్టడగల్లోని ఆలయం, తర్వాత ఇంకొక ఫేమస్ టెంపుల్ ఐహోల్ ఆలయం. పట్టడగల్, విరూపాక్ష టెంపుల్, ఐహోల్ ఆలయం, ఇవి చాళుక్యాస్. ఏ చాళుక్య? బాదామి చాళుక్యాస్. నెక్స్ట్,
ఇన్ ద యూరోపియన్ హిస్టరీ ద థాట్ ఆఫ్ ఎర్లీ మోడర్న్ పీరియడ్. సో మనకి చూస్తే తొలి ఆధునిక కాలం, ఎర్లీ మోడర్న్ పీరియడ్లో కనుక చూస్తే యూరప్ అంతా దేనికోసం కొట్లాడింది? యూరప్లో ఈక్వాలిటీ లేదు, ఫ్రీడమ్ లేదు. సో వాళ్ళు దేనికోసం ఫైట్ చేసిర్రు? ఫ్రీడమ్ కోసం, ఈక్వాలిటీ కోసం ఫైట్ చేసిర్రు. సార్ మీరు ఎట్లా చెప్పగలుగుతారు సార్? ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏని ఎవరు రూల్ చేసిర్రు? ఇంగ్లాండ్ రూల్ చేసింది. సో ఈ యుఎస్ఏలో ఉన్న వాళ్ళంతా ఎవరు? ఇంగ్లాండ్ నుంచి యుఎస్ఏలోకి వచ్చి యుఎస్ఏలో సెటిల్ అయినరు. ఇంగ్లాండ్ వాళ్ళు యుఎస్ఏలో సెటిల్ అయిన వాళ్ళ మీద ట్యాక్స్ వేసారు, మాకు వద్దు అని అన్నారు, మాకు ఫ్రీడమ్ కావాలి, మాకు ఈక్వాలిటీ కావాలన్నారు. ఇది తర్వాత ఇంగ్లాండ్ చూద్దాం. మరి ఇంగ్లాండ్ ఎవరు పరిపాలించారు? కింగ్స్. సో కింగ్స్ ఏం చేశారు? వాళ్ళకే పవర్ ఉన్నది, మేము చెప్పిందే వినాలి, మేము చెప్పిందే వినాలని చెప్పారు. సో అక్కడ పార్లమెంట్కి కోపం వచ్చింది. తర్వాత ఫ్రెంచ్లో ఎవరు పరిపాలించారు? కింగ్స్ పరిపాలించారు. సో ఇక్కడ ఏం జరిగింది? 1789లో రెవల్యూషన్ వచ్చింది. 1789లో బాస్టిల్ కోటను బద్దలు కొట్టిండ్రు, బాస్టిల్ జైలును బద్దలు కొట్టి అందరు పారిపోయినరు కదా. సో యూరప్లో కానీ, అంటే ఇక్కడ మనం తీసేద్దాం, యుఎస్ఏ తీసేద్దాం, ఇంగ్లాండ్ కానీ, ఫ్రెంచ్ కానీ అండ్ చిన్న చిన్న దేశాల్లో అంతా కూడా రాజరికం ఎక్కువగా ఉండేది. వాళ్ళకి సమానత్వం కావాలి, మాకు ఫ్రీడమ్ కావాలి అనే భావన చాలా మందిలో వచ్చింది. అది కాస్త ఫ్రాన్స్ ఫస్ట్ తీసుకొచ్చింది. నెక్స్ట్, ఇన్ ద డిక్లరేషన్ ఆఫ్ అమెరికన్ ఇండిపెండెన్స్, థామస్ జెఫర్సన్ డిక్లేర్డ్ దట్ all the men are created equal and endowed by the creator with the certain rights, it cannot be taken away. మరి ఈ థామస్ జెఫర్సన్ మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. థామస్ జెఫర్సన్ 1776 జూలై 4. సో జూలై 4 అమెరికాకి ఇండిపెండెన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత 1789లో రిపబ్లిక్ అయింది. చాలా ఇంపార్టెంట్. అమెరికా బికేమ్ రిపబ్లిక్ ఇన్ 1789. మరి వాళ్ళు ఏం చేశారంటే ఈ రైట్ టు లిబర్టీ అండ్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ ఇండివిజువల్ రైట్స్, దీస్ ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని వాళ్ళ కాన్స్టిట్యూషన్లో వాళ్ళు రాసుకోవడం జరిగింది. సో రైట్ టు లైఫ్, లిబర్టీ అండ్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది అందరికీ ఉన్నాయి. జీవించే హక్కు, స్వేచ్ఛ, అన్వేషణ అనేటువంటిది ఇన్అలైనబుల్, ఇవి విడదీయలేనటువంటివి అని చెప్పారు వాళ్ళు. ఎమ్సు టెలిగ్రామ్ ఏ యుద్ధంతో మొదలైంది? ఫ్రాంకో ప్రషియన్ యుద్ధం. ఇది ఎప్పుడు జరిగింది? 1871లో జరిగింది. డెన్మార్క్తో యుద్ధం ఎప్పుడు జరిగింది? 1865. అంటే ప్రష్యా యొక్క అసలు పేరేంటి? జర్మనీ. అంటే అప్పటి ప్రష్యా, ఇప్పటి ఏంటి? జర్మనీ. అంటే ప్రష్యా అనే పేరుతో యుద్ధం చేసి తర్వాత జర్మనీ అయ్యింది అది. సో జర్మనీగా యూనిఫికేషన్ అయింది. సో ఆస్ట్రో ప్రషియన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1866. ఫ్రాంకో ప్రషియన్ 1871లో జరిగింది. అసలు ఎమ్సు టెలిగ్రామ్ ఏం జరిగిందంటే, స్పెయిన్ అనే దేశం ఉంది. స్పెయిన్లో ఇసాబెల్లా అనే ఒక రూలర్ ఉండే. ఇసాబెల్లా ఈమె సరిగా రూల్ చేయట్లేదు. సో అక్కడ లియోపార్డ్ 2 అనేటోడు ఉండే. వీడిని నువ్వు సింహాసనం అధిష్ఠించరా నాయన, నువ్వు వచ్చి సీటు మీద కూర్చో అని చెప్తే అక్కడ ఫ్రాన్స్ నెపోలియన్ కోపమత్తాయని చెప్పి నెపోలియన్ అబ్జెక్షన్ చేస్తాడు. ఎందుకంటే ఇసాబెల్లా, నెపోలియన్ ఇద్దరు రిలేటివ్స్. ఐ రిపీట్, ఇసాబెల్లా నెపోలియన్ ఇద్దరు రిలేటివ్స్. నేను నెపోలియన్ కాదని చెప్పి సీట్ మీద కూర్చుంటే నెపోలియన్ నన్నేసేస్తాడని చెప్పి వీడేం చేసిండు? వీడున్న నగరం పేరు ఏంటంటే ఎమ్స్ సిటీ. వీడు బిస్మార్క్ లెటర్ రాసిండు. సార్ మరి అందరూ ఇక్కడ స్పెయిన్లో ఉన్నటువంటి పీపుల్స్ నన్ను సీటు మీద కూర్చోమంటాడు, కానీ నెపోలియన్ నేను కూర్చుంటే నెపోలియన్ ఏం చేస్తాడో నాకు తెలియదు. సో కాబట్టి మీరు ఏదైనా చేయండి అని చెప్పి ఎమ్స్ నగరం నుంచి బెర్లిన్లో ఉన్నటువంటి బిస్మార్క్కి లెటర్ రాసిండు. ఈ లెటర్ని బిస్మార్క్ ఏం చేసిండు? నెపోలియన్కి, జర్మనీకి ఇద్దరికి మధ్య లొల్లేటట్టు దాన్ని మాడిఫై అంటే అడాప్ట్ చేసుకున్నాడు. ఈ లెటర్ని ఒక రీజన్గా చేసేసిండు అనమాట. ఈ లెటర్లో ఉన్నటువంటి టాపిక్ని ఇక కొట్లాట అయ్యేటట్టు మార్చిండు అనమాట. వాటర్లూ వార్. వాట్ ఈజ్ వాటర్లూ వార్? నెపోలియన్ ఓడిపోయినటువంటి వార్. ఓడిపోయిన యుద్ధం. నెపోలియన్ చివరిసారిగా ఓడిపోయిన యుద్ధం ఏంటంటే వాటర్లూ వార్. దీన్ని నెపోలియన్ ఎవరు ఓడించిండ్రు? నెపోలియన్ వర్సెస్ ఇంగ్లాండ్ ప్లస్ స్పెయిన్, ఓకే, పోర్చుగల్ అండ్ ఆస్ట్రియా, ఇట్లా కొన్ని కంట్రీస్ అన్నీ కలిసి నెపోలియన్ ఓడించారు వాటర్లూ వార్. ఈ వాటర్లూ వార్ తర్వాత జరిగినటువంటి మీటింగే వియన్నా కన్వెన్షన్ లేదా
వియన్నా కాన్ఫరెన్స్ లేదా వియన్నా ట్రీటీ, వియన్నా సంధి అంటారు. వియన్నా సంధి 1815లో జరిగింది. అది కూడా 1815లో జరిగింది. నెక్స్ట్, అకార్డింగ్ టు దిస్ నో యూరోపియన్ పవర్ వుడ్ బి అలౌడ్ టు బిల్డ్ కాలనీస్ ఇన్ ద అమెరికన్ కాంటినెంట్స్ అండ్ యుఎస్ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద అఫైర్స్ ఆఫ్ యూరోపియన్. అంటే అమెరికాలో మన్రో ఏమని చెప్తుందంటే, దీన్ని మన్రో డాక్ట్రైన్ అంటాడు. 1823లో, చాలా చాలా ఇంపార్టెంట్. 1823లో థామస్ మన్రో ఏం చెప్పిందంటే, ఇగో ఇది మాది అమెరికా, మీ యూరోపియన్స్ వాళ్ళు మా అమెరికా జోలికి రాకూరి, మేము మీ అమెరికా జోలికి రాం, మేము మీ యూరోప్ జోలికి రాం, మా జోలికి ఎవరు రావద్దు, మేము మీ జోలికి రామని చెప్పేసిండు సింపుల్గా. ఎవరు చెప్పిండ్రు? థామస్ మన్రో. ఎప్పుడు? 1823లా. మీ ఏ యూరోపియన్ కంట్రీ కూడా, ఇది యూరోప్, మీ యూరోప్ వాళ్ళు అమెరికాలో వచ్చి మమ్మల్ని రూల్ చేయొద్దు, మేము మిమ్మల్ని రూల్ చేయం అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఇన్ 1869 కింగ్ లియోపాల్డ్ ఆఫ్ బెల్జియం సీక్రెట్లీ సెంట్ ఎక్స్ప్లోరర్ కాంగో రీజియన్ ఇన్ ఆఫ్రికా. సో అసలు ఆఫ్రికాని డార్క్ కాంటినెంట్స్ అంటారు. ఆఫ్రికాని డార్క్ కాంటినెంట్ అన్నారు కదా. మరి ఆఫ్రికాలో ఏ ఏరియాలు ఉన్నాయో ఏంటో తెలుసుకురమ్మని చెప్పి చాలామంది వెళ్ళిండ్రు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళడంతో చాలా లొకేషన్స్ మనకి తెలవడం జరిగింది అక్కడ. అంతవరకు ఆఫ్రికా అంటే ఎవరికి తెలియదు. ఎగ్జాంపుల్గా ఎవరు? కాంగో. ఎవరిని పంపించిండు? ఈయన స్టాన్లీని పంపించిండు. నాట్ ఓన్లీ స్టాన్లీతో పాటు లివింగ్స్టన్ ఇద్దరు పోయినరు. ఇద్దరు పోయిన తర్వాత వీళ్ళు మ్యాప్ తయారు చేశారు. స్టాన్లీ అండ్ డేవిడ్ లివింగ్స్టన్ బోత్ దే వేర్ మ్యాప్స్ ఫర్ బెల్జియం. అంటే బెల్జియం రాజు కోసం అసలు ఆఫ్రికాలో ఏమేమి ఉన్నది, ఆఫ్రికా కాంటినెంట్లో ఏమేమి ఉందని చెప్పి స్టాన్లీ, లివింగ్స్టన్ ఇద్దరు కూడా మ్యాప్స్ తయారు చేసి ఈయనకు పంపించారు. ఓకే, అయితే కాంగో ప్రాంతానికి పోయినోడు ఎవడు? స్టాన్లీ. కాంగోకు వెళ్ళిన మాత్రం ఎవడు? స్టాన్లీ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ కూడా ఉంది, అది కూడా డిస్కస్ చేద్దాం. ఆఫ్రికాలో చాలా ఫేమస్ పేర్లు. రిచర్డ్ బటన్ ఇక్కడ ఉంది. రిచర్డ్ బటన్, జాన్ స్పేక్ అండ్ జేమ్స్ గ్రాంట్. వీళ్ళు ముగ్గురు చాలా ముఖ్యమైన వాళ్ళు. రిచర్డ్ బటన్, జాన్ స్పేక్, జేమ్స్ గ్రాంట్. ఈ ముగ్గురు ఏం చేశారంటే ఆఫ్రికా కాంటినెంట్లో, ఇది ఆఫ్రికా కదా, ఈ ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద సరస్సులను, పెద్ద పెద్ద లేక్స్ని, పెద్ద పెద్ద సరస్సులను అండ్ నైలు నదిని కనిపెట్టిర్రు. అంటే నైలు నది యొక్క బర్త్ ప్లేస్, జన్మస్థానాన్ని కనిపెట్టిండ్రు. ఎవరెవరు? రిచర్డ్ బటన్, జాన్ స్పేక్, జేమ్స్ గ్రాంట్. అయితే మరి కాంగోకు సంబంధించినటువంటి దాని గురించి పంపించింది ఎవరు? ఈ లియోపార్డ్ 2 అనేటోడు. అరే కాంగోకు సంబంధించిన విషయాలు పంపించిండ్రు. డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేసిండు? స్టాన్లీ ఇద్దరు కూడా మ్యాప్స్ తయారు చేశారు. దేనికోసం మ్యాప్స్? ఎవరి కోసం? కాంగో కోసం మ్యాప్స్ తయారు చేశారు. ఓకే, మరి మ్యాప్స్ దేనికోసం? ఈ సౌత్ ఆఫ్రికా మ్యాప్స్ తయారు చేసిండ్రు వాళ్ళు. ఓకే, అండ్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ యొక్క మ్యాప్స్ వీళ్ళు తయారు చేయడం జరిగింది. జాన్ స్పేక్ ఇక్కడ చూడండి, జాన్ స్పేక్ చాలా చాలా ఇంపార్టెంట్. రిచర్డ్ బటన్, జాన్ స్పేక్, జేమ్స్ గ్రాంట్ ఆఫ్రికాలోని పెద్ద సరస్సులను, నైలు నది జన్మస్థలాన్ని గుర్తించారు. డేవిడ్ లివింగ్స్టన్, స్టాన్లీ ఏం చేశారు? వాళ్ళు బెల్జియం వాళ్ళు, వీళ్ళిద్దరు బెల్జియం వాళ్ళు. వీళ్ళు ఏం చేసిండ్రు? వీళ్ళు ఆఫ్రికా, సెంట్రల్ ఆఫ్రికా, ఏమేమి ఆఫ్రికా? సౌత్ ఆఫ్రికా అండ్ సెంట్రల్ ఆఫ్రికా అని కనిపెట్టిండ్రు. ఐ రిపీట్, సౌత్ ఆఫ్రికా అండ్ సెంట్రల్ ఆఫ్రికా అని కనిపెట్టిండ్రు. ఓకే, నెక్స్ట్, May 4th, ఇది 10th క్లాస్ క్వశ్చన్. May 4th, 1919 ద పీపుల్ ఆఫ్ చైనా డెమాన్స్ట్రేటెడ్ బీజింగ్ టు ప్రొటెస్ట్. దీన్నే May 4th మూమెంట్ అంటారు. మరి చైనాలో 4వ తారీఖు మే 1919లో రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు ఎందుకు గొడవ చేశారు అంటే, చైనా యొక్క ల్యాండ్స్ని, కొంచెం ఈ పార్ట్ని జపాన్ ఆక్యుపై చేసుకుంది. ఎప్పుడు? వరల్డ్ వార్ 1లో జపాన్ చైనా యొక్క ప్లేసెస్ని ఆక్యుపై చేసుకుంది. సో అయితే వర్సైల్స్ ట్రీటీ జరిగింది కదా, వరల్డ్ వార్ 1 తర్వాత వర్సైల్స్ సంధి జరిగింది కదా, వర్సైల్స్ ట్రీటీ జరిగింది కదా. ఈ వర్సైల్స్ ట్రీటీలో ఏమని చెప్పారంటే జపాన్కి, అరే జపాన్, నువ్వు చైనా దగ్గర తీసుకున్నటువంటి ఏరియాస్ మళ్ళీ చైనాకి ఇచ్చాను రివర్స్ అని చెప్పిండ్రు. కానీ జపాన్ ఇయ్యలే. సో మనలో కోపం వచ్చి రోడ్డు మీదకి వచ్చారు. అంటే
చైనా వాళ్ళు జపాన్కి రావాల్సినటువంటి ఏరియా రాలేదు. ఇగో వర్సైల్స్ పీస్ శాంతి సమావేశంలో నిర్ణయం పాటించలే కదా. వర్సైల్స్ శాంతి సమావేశంలో ఏమని చెప్పిండ్రు, జపాన్ మస్ట్ గివ్ టెరిటరీస్ టు చైనా. అంటే చైనా దగ్గర నుంచి ఆక్యుపై చేసుకున్నటువంటి ల్యాండ్స్ని ఖచ్చితంగా జపాన్ చైనాకి ఇచ్చేయాలి, కానీ ఇచ్చి రాయలే. అంటే ఇయ్యలే కాబట్టి మీరు వర్సైల్స్ ట్రీటీ యొక్క డిసిషన్స్ మీరు ఫాలో అవ్వలే. సో దీనికి అగెనిస్ట్గా వీళ్ళు డెమాన్స్ట్రేషన్ చేసిండ్రు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, అమాంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద టెన్నిస్ కోర్ట్ ఓత్. ఇది ఇంతకుముందు పేపర్లో కూడా వచ్చింది, టెన్నిస్ కోర్ట్ ఓత్ మనం ఇంతకుముందు పేపర్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఏం జరిగింది, అక్కడ మూడు ఎస్టేట్లు ఉంటాయి. ఫస్ట్ ఎస్టేట్, దీన్ని ఫస్ట్ అంటారు, సెకండ్, థర్డ్. ఫస్ట్ ఎవరు ఉంటారు, మతాధిపతులు. ఈ ట్యాక్సులు కడతారా, కట్టరు, మతాధిపతులు. రెండవ దాంట్లో ఎవరు ఉంటారు, రాజులు, రాజ కుటుంబీకులు, పరిపాలకులు ఉంటారు. మూడో దాంట్లో ఎవరు ఉంటారు, పేద, మధ్యతరగతి, లాయర్లు, టీచర్లు, బిజినెస్ మ్యాన్లు ఉంటారు. ఇలా ట్యాక్స్లు ఎవరు కట్టాలి, కడితే ఈడు ట్యాక్స్ కట్టాడు, ఈ ట్యాక్స్ కట్టాడు. సో ట్యాక్స్ ఎవరు కట్టాలి, వీళ్ళే కట్టాలి, మూడవ ఎస్టేట్ వాళ్ళు కట్టాలి. అంటే వీళ్ళు ఏం చేసిండ్రు, మేము ట్యాక్సులు కట్టము అని చెప్పి వీళ్ళు ఏం చేసిండ్రు, ఆ మీటింగ్ జరుగుతున్నటువంటి ప్లేస్ నుంచి బయటకు వచ్చిండ్రు. ఏ రోజు బయటకు వచ్చిండ్రు, వీళ్ళు ఏ రోజు బయటకు వచ్చిండ్రంటే 20th June 1789లో బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి వీళ్ళు టెన్నిస్ కోర్ట్లో కలిసిరు. అందరూ టెన్నిస్ కోర్ట్లో, అరే రాజదేవుందిరా, వాడు చెప్పేది మనం ఏంది వినుడు, అసలు మనమే ఎక్కువ మంది ఉన్నాం, వీళ్ళంతా మతాధిపతులు కొద్ది మందే ఉంటారు, అండ్ ఈ రాజులు కొద్ది మందే ఉంటారు, మనమే కదా ఎక్కువ మంది, మనం చెప్పింది వినాలి కదా, మనమే మెజారిటీ కదా, వాడు చెప్పింది మన ఏంది, వాడు మన మీద ట్యాక్సెస్ ఏంది అని వీళ్ళు టెన్నిస్ కోర్ట్లో మీట్ అవుతారు. సో ఈ టెన్నిస్ కోర్ట్లో మీట్ అయ్యి వీళ్ళు ఏం చేస్తారంటే నేషనల్ అసెంబ్లీగా డిక్లేర్ చేస్తారు. మాదే నేషనల్ అసెంబ్లీ, అసలు మాదే ప్రభుత్వం, మేమే అసలు పరిపాలకులం, మీరు కాదు. ఎందుకంటే థర్డ్ ఎస్టేట్ పీపులే 90% మెంబర్స్ ఉంటారు. సో ఇలా వీళ్ళు బయటికి వెళ్ళడానికి రీజన్ ఎవరంటే ముగ్గురు. ఒక ఆయన పేరు మీరాబ్యూ, ఇంకో ఆయన పేరు అబ్బిసెయిస్ అండ్ ఇంకొకరు బెయిలీ. చాలా చాలా ఇంపార్టెంట్. ముగ్గురు థర్డ్ ఎస్టేట్ పీపుల్స్కి రిప్రజెంట్ చేసిన వాళ్ళు. అంటే మూడవ ఎస్టేట్ వర్గానికి ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే ఈ ముఖ్యమైనటువంటి ఈ ముగ్గురు వీళ్ళకు ప్రాతినిధ్యం వహించారు. వీళ్ళే అసలు మొత్తం వీళ్ళను గైడ్ చేసింది ఎవరంటే వీళ్ళే, మీరాబ్యూ అండ్ అబిసిస్ అండ్ బెయిలీ నాయకత్వం వహించారు. సో అప్పుడు ఏం జరిగింది, ఇది జూన్ కదా, ఇది జూన్. సో జూలై 14వ తారీఖు 1789లో రాజు పలాయనం చిత్తగించాడు, పారిపోయాడు, విప్లవం వచ్చింది. 1789లో ఫ్రాన్స్లో విప్లవం చెలరేగింది. ఫ్రాన్స్లో విప్లవం ఎన్నిసార్లు వచ్చింది, ఇంతకుముందు దాంట్లో కూడా చెప్పుకున్నాం మనం. ఫ్రాన్స్లో విప్లవం ఎన్నిసార్లు వచ్చిందంటే ఫ్రాన్స్లో ముచ్చటగా 3 సార్లు వచ్చింది విప్లవం. ఎప్పుడెప్పుడు వచ్చింది, 1789లో ఫస్ట్ విప్లవం, తర్వాత 1830లో రెండోసారి విప్లవం, మూడోది 1848లో మూడోసారి విప్లవం. సో 1789లో ఇక్కడ లూయి 16, ఇక్కడ చార్లెస్ 10 అనేటటువంటి రాజు ఉండే, ఇక్కడ లూయి ఫిలిప్ అనేటటువంటి రాజు ఉండే. ఈ ముగ్గురు రాజుల కాలంలో ఫ్రాన్స్లో లొల్లి జరిగింది. మొత్తానికి వీరు బయటకు వచ్చి నేషనల్ అసెంబ్లీగా డిక్లేర్ చేశారు. జాతీయ సభ మాదే అసలు జాతీయ సభ, ఎందుకంటే మేమే చాలామంది ఉన్నాం, మీరు చెప్పింది వినడం ఏంటి, మేము వినాం అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చి సొంతగా జాతీయ అసెంబ్లీని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, ఏర్పాటు చేసుకున్నారు, మళ్ళీ ఇది ఫెయిల్ అయిపోయింది కదా. సో ఇదండి కంటెంట్ క్వశ్చన్స్ దీంతో అయిపోయాయి. మన నెక్స్ట్ సెషన్లో January 12th షిఫ్ట్ 2 పేపర్స్ డిస్కస్ చేసిన తర్వాత మనకి టైం ఉంటే మెథడ్ క్వశ్చన్స్ కూడా చేద్దాం, అలాగే డిఎస్సి క్వశ్చన్స్ కూడా చేద్దాం. సో చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. మీరందరూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మీ ఎంకరేజే నన్ను వీడియో చేసే విధంగా చేస్తుంది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సదా మీ సేవలో ఉంటాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచి ఎగ్జామ్స్ రాయండి.